హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఏకి సంబంధించినటువంటి విషయాలని చూద్దాం. కొత్త పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి 5 డిఏలను సుమారుగా మూల వేతనంలో విలీనం చేసి ఆపై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను లెక్కించే అవకాశం ఉందని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు అంటూ వార్తలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో అసలు ఈ డిఏల విలీనం అంటే ఏమిటి, ఈ విలీనం చేయటం వల్ల ఉద్యోగికి జరిగేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది ఒక ఉదాహరణ ద్వారా చూసేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఒక ఉద్యోగి ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూద్దాం. బేసిక్ పే 50,000 రూపాయలు అనుకుందాం. అతనికి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏల్ని సుమారుగా ఒక 20% అనుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. లెక్క అర్థం అవడం కోసం మనం 20% తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 10,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు 10,000 రూపాయలు కలిపితే మొత్తం 60,000 రూపాయలు ఆయన బేసిక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం డిఏలు కలపడం వల్ల 50,000ది 60,000 అయింది. ఇప్పుడు దీనికి ఫిట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% ఇచ్చారనుకుని అనుకుందాం. 20% ఫిట్మెంట్ ఇస్తే 60,000 రూపాయలకి ఎంత అవుతుంది? 60,000 రూపాయల బేసిక్ ఏమవుతుందంటే దానికి ఒక 12,000 రూపాయలు కలిపి 72,000 రూపాయల బేసిక్ అవుతుంది. అంటే 50,000 రూపాయల బేసిక్ ఉన్నటువంటి వ్యక్తికి 5 డిఏలు కలిపి ఫిట్మెంట్ 20% ఇస్తే 72,000 రూపాయలకు చేరుతుంది అనుకుందాం. అప్పుడు లాభం ఎవరికి, నష్టం ఎవరికి? లాభం ఏంటంటే హెచ్ఆర్ఏ 72,000 మీద లెక్కిస్తారు కనుక లాభం జరుగుతుంది. పెన్షనర్స్ కూడా ఎక్కువ పెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ డిఏలు కూడా 72,000 మీద లెక్కిస్తారు కనుక లాభమే జరుగుతుంది. నష్టం ఎక్కడంటే ఏరియర్స్ వెంటనే రావు. 2 ఏళ్ల డిఏలు సుమారుగా 2.4 లక్షలు క్యాష్గా రాదు. ఇది ఉద్యోగుల్లో అసంతృప్తిగా ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డిఏ మెర్జర్ ఎలోన్ మెర్జ్ చేయడం అనేది మంచిదే, కానీ ఏరియర్స్ ఇవ్వకుండా మెర్జ్ చేస్తే బాధగానే ఉంటుంది. ఫిట్మెంట్ మంచి శాతం ఉంటేనే ఉద్యోగులకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఏం చేయాలి అంటే పెండింగ్ డిఏ ఏరియర్స్ క్యాష్గా ఇవ్వాలని పట్టుపట్టాల్సి ఉంటుంది. ఫిట్మెంట్ కనీసం 25 నుంచి 30%, సరే 51%, 60% అని నవ్వుతున్నప్పటికి కూడా 25 నుంచి 30% ఉండే విధంగా ఉద్యోగులు పట్టుపట్టాల్సి ఉంటుంది. పెన్షనర్స్ కూడా ఇది వర్తింపు చేయాలి. అప్పుడే ఉద్యోగుల్లోని ఉన్నటువంటి అసంతృప్తి అనేది పోతుందని నా అభిప్రాయం. ఓకే, ఈ డిఏను ఫిట్మెంట్లో విలీనం చేయటం అంటే ఏమిటనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. I shall meet again in the next video.